ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఈ యొక్క లేఖనాల్ని మనము తెరచి చూద్దాము. మన కొరకు ప్రభు ఉద్దేశము ఏమై ఉన్నది అనే సంగతి మనము గ్రహించినప్పుడు దేవుని యొక్క లేఖనాలు ఏమని బోధించుచూ ఉన్నాయి. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు. నా కుమారుడా, తండ్రి తన యొక్క కుమారునితో ఉపదేశము చేస్తూ ఉన్నాడు. ఎంతో ప్రియముగా పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా అనే మాటలో ఎస్ మై డాడ్, ఏమి చెప్తారు చెప్పండి అని రెస్పాన్స్ ఇవ్వాలి. కుమారుడు విధేయత కలిగినవాడు. ఇక్కడ యెహోవా శిక్షను తృణీకరింపవద్దు అని. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. శిక్ష అనగా ట్రైనింగ్, గద్దింపు. దానికి విధిని అధిగమించి విధి నిర్వహణలో తేడా ఉన్నప్పుడు శిక్షిస్తాడు ఆ యొక్క ట్రైన్ చేసే అధికారి. కాబట్టి అది గద్దింపుగానే ఉంటుంది, శిక్షణగా ఉంటుంది. మై సన్ డిస్పైజ్ నాట్ ది చేస్టనింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క గద్దింపు నాకు తృణీకరించవద్దు. ఈ దినాల్లో కుమారులు తండ్రిని తండ్రిగా పిలవలేని స్థితి, నానా డాడీ అని పిలవలేని స్థితి. తండ్రికి ఇవ్వవలసిన స్థానము ఇవ్వలేని స్థితిలో తండ్రి నిట్టూర్పు విడుస్తూ గుక్కలు మింగుతూ ఉన్న తండ్రులు ఉన్నారు. అది ఆ కుమారుని యొక్క గొప్ప విద్య ఆధిక్యత అయి ఉండవచ్చు, లేక ఐశ్వర్య సంపదల ఎత్తైన స్థాయి దానికి కారణమై ఉండవచ్చు. అయినప్పటికీ ఆ యొక్క తండ్రికి ఇవ్వవలసిన గౌరవము, తండ్రికి ఇవ్వవలసిన ప్రేమ, అనురాగము, రెస్పాన్సు ఎట్టి పరిస్థితుల్లో మేరకూడదు కుమారుడు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. యెహోవా శిక్షించడానికి కారణమేమనగా ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటించకపోవడమే. దానిని లేక ఆ తండ్రిని విసర్జించుటే. దానికి ఆయన శిక్ష వేస్తూ ఉన్నాడు. ఆయన గద్దింపునకు విసుగవద్దు. కాబట్టి విసుగుదల ఎందుకు? నాతోనే మాట్లాడతావు, ఒకసారి చెప్పేవు కదా, అది సరిపోదా? నేను ఖచ్చితంగా ఆ మాటే పాటించాలా? నేను జ్ఞానిని కదా, నేను నిర్ణయాలు తీసుకోగలను, మీరు చెప్పవలసిన అవసరం లేదు అని తండ్రిని ఎదిరించే కుమారులు, తండ్రి మాటను పెడచెవిని పెట్టే కుమారులు. తండ్రి శిక్షిస్తే
ఇది ఇంతే కదా, నేను ఇది చేయకపోతే, విధేయత చూపకపోతే ఆయన ఏమి చేయగలడు అనే తిరుగుబాటుతనమే ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. కానీ మై సన్ డిస్పైజ్ నాట్ ది చేస్నింగ్ ఆఫ్ ద లార్డ్, నైదర్ బి వెరీ ఆఫ్ హిస్ కరెక్షన్. ఎందుకు శిక్షణ అంటే ఆ యొక్క అడుగులు తప్పటి అడుగులు పడుతున్నాయి కాబట్టి, ఆ యొక్క సరైన విధానములో తాను పని చేయలేకపోతున్నాడు కాబట్టి, లైక్ మిలిటరీలో సరైన మార్చ్ డ్రిల్ చేయలేకపోవటం, డిసిప్లిన్గా డ్రెస్ లేకపోవటం, లెక్కల మాస్టారు సరైన ఈక్వేషన్ వేసి ఆన్సర్ రాలేక తప్పులు స్టెప్పులు చేస్తుంటే ఆయన బుద్ధి చెప్తాడు, శిక్షిస్తాడు. అదేవిధంగా క్రమశిక్షణలో తప్పిపోయిన వారికి కూడా గద్దింపు ఉంటుంది. ఈ విధంగా గద్దించినప్పుడు తృణీకరించవద్దు, విసుగవద్దు అని తల్లిదండ్రుల మాటకు, ఉపాధ్యాయుల మాటకు, పెద్దల మాటకు విధేయత చూపాలి అని ఈ వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అంతేకాకుండా మనకు కనబడని మన ప్రభు యొక్క మాటకు విధేయత చూపించాలి అని. ఇక్కడ యోబు భక్తుడు బహు జ్ఞాని, ప్రజ్ఞాశాలి, ఐశ్వర్యవంతుడు. ఆయన అనుభవపూర్వకంగా నేర్చుకున్నది ఏమనగా, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఆయనకు అనగా యోబుకు వచ్చిన ఆ పరీక్ష, శిక్ష మాత్రమే. ఎందుకో ఒక మర్మముతో కూడిన శిక్షణ ఇస్తూ ఉన్నాడు, ఆ పరీక్ష ఇస్తూ ఉన్నాడు. ఆ శిక్షణ విసుగక తాను అంగీకరించి భరించుచూ ఉన్నప్పుడు, సాక్షిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక వెలువడుతూ ఉంది, తనకు బయలుపరచబడుతూ ఉంది. అందువల్ల దేవుడిచ్చెను, దేవుడు తీసుకొనను, దేవునికి మహిమ కలుగునుగాక అని తన యొక్క కుమారులు, కుమార్తెలు, దాసదాసీలు, తన యొక్క ఆస్తి అంతా కూడా పోయినా కూడా ఆ విధంగా దేవుని ఘనపరిచి ఉన్నాడు. కాబట్టి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించవద్దు. దేవుని వద్ద నుండి వచ్చిన ఆ శిక్ష అయితే దానిని తృణీకరించవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచూ ఉంది. మనము చేసిన పొరపాట్లను బట్టి, తప్పులను బట్టి, ఆయాసకరమైన మన యొక్క ప్రవర్తనను బట్టి ప్రభు కొన్ని మార్లు బుద్ధి చెప్పుటకు, తప్పు మార్గము నుంచి మనను తిన్నని మార్గములోకి, ఆయన మార్గములోకి మళ్ళించుటకు ఆయన శిక్షిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. మానవుడు గ్రహించి సరైన మార్గంలోకి రావాల్సిన వాడై ఉన్నాడు. Behold, happy is the man whom God corrected. ఎవరు ధన్యులు అనంటే దేవుని యొక్క గద్దింపును అందుకున్నవాడు. ఆ యొక్క గద్దింపు దేవుని వద్ద నుంచే వచ్చిందని గ్రహించినవాడు, సరిచేసుకున్నవాడు, పశ్చాత్తాపడి మరలుకున్నవాడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించవద్దు అని ఈ యొక్క లేఖనం మనతో బోధించుచూ ఉంది. Behold, happy is the man whom God corrects. Therefore despise not thou the chastening of the Almighty. Therefore despise not
ది chastening of the Almighty. You should not despise the chastening of mighty God, our Creator. ఎవరిని ప్రేమిస్తాడు ప్రభు? ఎవరిని శిక్షిస్తాడు? ఆయనకు గ్రెడ్జ్ ఉంటుందా? పగ ఉంటుందా? ద్వేషము, కపటం ఉంటుందా? ఎందుకు ఇలాగా శిక్షిస్తున్నాడు? ఆ శిక్షలో బాధ, వేద, కన్నీళ్ళు, దుఃఖము ఆయన చూడడా అని మనం ప్రశ్నిస్తే, నా కుమారుడా, హెబ్రీలకు రాసిన పత్రిక 12:5లో ప్రభువు చే శిక్షను తృణీకరించకు. అది రోగమే అవ్వచ్చు, గాయమే అవ్వచ్చు, ఆకలి బాధలే అవ్వచ్చు, వస్త్రహీనత అవ్వచ్చు, లేక రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు నేను దూషించి, నేను తోలునాడి, నేను దూరం పెట్టవచ్చు. అది ఏ రకమైన శిక్ష అయినా సరే తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగవద్దు అని హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. You have forgotten the exhortation which speaketh unto you as unto children. My son, despise not thou the chastening of the Lord. దేవుని యొక్క గద్దింపును తృణీకరించవద్దు, విసుగవద్దు. అయితే తాను ప్రేమించు వారిని, తను ప్రేమించు కుమారుని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. దండించడం అనగా బుద్ధి చెప్పుట, కఠినమైన దండనే అవుతుంది. అందులో దెబ్బలు, గద్దింపు, ఆకలి బాధలు, అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా ఉండవచ్చు. ఎటువంటి గద్దింపు అయినా సరే అది ప్రేమించిన తండ్రి వద్ద నుండి ఆయనకు కలిగింది. కాబట్టి తండ్రి శిక్షించిన ఆ కుమారుడు స్వీకరించాలి ఆ శిక్షను. ఆ ప్రభు ప్రేమించు ప్రతి కుమారుని దండిస్తాడు అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచారు. హెబ్రీలు మర్చిపోయారట. ఎందుకు ఇశ్రాయేల్ వారిని అంతగా ఆయన శ్రమ పెడుతూ ఉన్నాడు? వారిని ఆయా దేశాలకు చెదరగొట్టి ఉన్నారు. ఆ భయంకరమైన బబులోను రాజ్యమునకు వారిని చెరకు పంపించి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే వారు పశ్చాత్తాపం పడినట్టు, వారు సరిచేసుకున్నట్టు, వారు చేస్తున్న ఆయాసకరమైన విగ్రహారాధన, ప్రభువును విసర్జించిన విధానము, దుఃఖపరిచి వారు వెనుతిరిగిన ఆ బ్రతుకును ఎరిగి గ్రహించి సరిచేసుకొనుటకే ప్రభు ఇశ్రాయేలీయులను గద్దించి ఉన్నాడు, బుద్ధి చెప్పి ఉన్నాడు, దండించి ఉన్నాడు. ఈరోజున నీ జీవితంలో కూడా ఇటువంటి దండన, ఇటువంటి శిక్ష, ఇటువంటి గద్దింపు ఎదురు చూస్తూ ఉన్నావా? ఇటువంటివి జరుగుతూ ఉన్నాయా నీ జీవితంలో? అటువంటి శిక్షణతో ప్రభు నిన్ను దుఃఖపెడుతూ ఉన్నాడా? దెబ్బలు కొడుతూ ఉన్నాడా? ఏమి అనుభవం ఉన్నదో ఆ అనుభవంలో దేవుని యొక్క గద్దింపు అయితే నీవు ధన్యుడు. అది ప్రభు వలన కలిగిందైతే నీ జీవితము భాగ్యమే. నువ్వు సరి చేసుకుంటే ఇంకా ఆశీర్వాదకరం. ఈ రోజున శిక్షణ అనుభవించుట మాత్రమే కాదు, దండన స్వీకరించుట మాత్రమే కాదు, అందులో సనుగుడు గొనుగుడు లేక పశ్చాత్తాపడాలి. ఏ విధములో తప్పిపోయానో, ఏ విధములో దేవుని ఆయాస పెట్టానో అది గుర్తెరిగి ఒప్పుకొని విడిచిపెట్టుట, ప్రభు పాదాలు పట్టుకొనుట, సరి చేసుకొనుట అనేది ప్రాముఖ్యమైనది. ఈ రోజున మీతో సంభాషించు ఆయన హెచ్చరిక, మీతో కన్న కుమారుల వలె మాట్లాడుతూ ఉన్నాడు.
కాబట్టి ఆ ప్రభు యొక్క మాటలను తృణీకరించవద్దు, గద్దింపును తృణీకరించవద్దు. ఆయన శిక్షను, గద్దింపును స్వీకరించు. అప్పుడు నీవు ఆశీర్వాదకరంగా మారుతావు. అట్టి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితంగా నిన్ను మార్చుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకని ప్రకటన 3:19 నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఆయన ఇశ్రాయేలు వారిని ప్రేమించాడు, అందుకే వారిని గద్దిస్తున్నాడు, శిక్షిస్తూ ఉన్నాడు. నిన్ను కూడా ప్రభు గద్దిస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే. కనుక నువ్వు ఆసక్తి కలిగి మార్పు చెందు, మారు మనసు పొందు, తప్పిపోయిన మార్గం నుంచి నీవు తిరిగిరా అని ప్రభు యొక్క వాక్యం పిలుపునిస్తూ ఉంది. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. యాజ్ మెనీ యాజ్ లవ్ ఐ రెబ్యూక్ అండ్ chasten. Be jealous therefore and repent. కాబట్టి తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అని మర్చిపోవద్దు. సామెతలు 3:12. కాబట్టి మీ మమ్మీ గద్దించినా, నాన్నగారు గద్దించినా, మీ టీచర్ గద్దించినా నువ్వు గ్రహించు, నీలో తప్పిదములు సరిచేయుటకే. మన ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను గద్దించినప్పుడు అర్థం చేసుకో, ఏ తప్పు మార్గంలో ఉన్నావో దానిని గ్రహించి అక్కడి నుండి నువ్వు పశ్చాత్తాపడి తిరిగి ప్రభు పాదముల వైపుకు నువ్వు మరలితే ప్రభు ఎంతగానో ఆశీర్వదిస్తాడు, సంతోషిస్తాడు. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.